హాయ్ ఎవ్రీవన్. R22 రెగ్యులేషన్ సంబంధించినటువంటి న్యూమరికల్ మెథడ్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్ ఎన్ఎం సివిఆర్ ఎన్ఎం అండ్ సివి సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇవ్వబోతున్నాం. సో ఇది ఇస్తున్నవారు మన అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజు గారు. వారిని అడిగి రిక్వెస్ట్ చేసి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ ఈ క్వశ్చన్సే వస్తాయనేటువంటి గ్యారంటీ ఏమాత్రం లేదు. ఎందుకు అంటే ఇది మ్యాథమెటికల్ సబ్జెక్ట్, ఈ మెథడ్లోనో ఎట్లా అని అడగవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రమే ఇక్కడ కొన్ని మాత్రమే మెథడ్స్ లాగా లేదంటే క్వశ్చన్స్ లాగా ఇవ్వడం జరిగింది. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్స్ మీకు నచ్చినట్లయితే ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే ఫస్ట్ యూనిట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ యూనిట్ 4 year సిరీస్ అండ్ 4 year ట్రాన్స్ఫార్మ్ సంబంధించిన క్వశ్చన్స్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నేను చదివి వినిపించే కన్నా మీరే చూస్తే ఇంకా బాగుంటుంది. అప్టైన్ ది 4 year సిరీస్ ఆఫ్ ది ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. అట్లనే 4 year సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్, అట్లనే ఎక్స్ప్రెషన్ ఫర్ హాఫ్ రేంజ్ క్వశ్చన్ సిరీస్, ఇంటర్వెల్స్ అండ్ ఇట్లాంటి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో ఇక్కడ మీరు ఈ 6 క్వశ్చన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 6 క్వశ్చన్స్లోంచి ఏవైనా రావచ్చు, లేదంటే ఈ మెథడ్కి సంబంధించిన ఇట్లానే వస్తుందని ఏం లేదు, ఎట్లాగైనా అడగవచ్చు. మ్యాథమెటిక్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెరీ టఫ్ సబ్జెక్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఒకవేళ బ్యాక్ లేకుంటే మాత్రం చాలా కష్టం. సో కంపల్సరీ మీరు అన్ని క్వశ్చన్స్ ఈ పద్ధతిలో కనుక మీరు చదవగలిగితే యూ కెన్ పాస్ గ్యారంటీ అండ్ స్కోర్ కూడా రావచ్చు. ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, సో నేను చెప్పాల్సిన పని లేదు, వెరీ ఈజీ టు యూ. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్ సంబంధించిన క్వశ్చన్ చూస్తే న్యూమరికల్ మెథడ్స్ 1. దీంట్లో ఇట్లాంటి క్వశ్చన్స్ డిస్కషన్ మెథడ్ కానివ్వండి, ఇట్లాంటి న్యూటన్ రెప్సన్ మెథడ్, ఇట్లాంటి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఉంది. అండ్ ఈ వీడియో చివరిలో కూడా మీకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది, ఏంటంటే ప్రీవియస్ ఇయర్ జేఎన్టీ క్వశ్చన్ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఒకసారి చూడండి. ఇవే పద్ధతిలో కాదు, మీరు మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ప్రతి క్వశ్చన్ పైన. ఇవి అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. సో ఇది చాలా కష్టం ఈ మ్యాథమెటిక్స్లో. ఇదే వస్తుంది, ఇట్లనే వస్తుంది అని చెప్పడానికి. సో సో నెక్స్ట్ 4th యూనిట్లో చూసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి సంబంధించి, అండ్ 5th యూనిట్లో ఇట్లాంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. లేదు ఇట్లాంటి మెథడ్స్లో మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ జేఎన్టీ పేపర్ ఈ విధంగా ఉంది. షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్. మీకు ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ తెలుసు ఎట్లా వస్తుందో. సో అబ్జర్వ్ చేయండి. అండ్ 3 పేపర్స్లో ఇచ్చాడు మ్యాథమెటిక్స్. ఒక క్వశ్చన్ రాయడమే కష్టం అంటే 3 పేపర్స్ ఇచ్చిండు రాయడం. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మీకు ఒకవేళ అన్నీ ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఏదైనా కావాలంటే రిపీట్ చేస్తాం, మళ్ళీ ఒకసారి వీడియోని చూస్తూ ఉండండి. మీకు త్వరలోనే ఈ మ్యాథమెటికల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మీకు సబ్జెక్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో టాపిక్ టు టాపిక్ మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ క్వశ్చన్స్ మీకు నచ్చినట్లయితే.